ఎవరెవరు తిరిగి బబులోను చెరనించి వచ్చారో వారికి ఏ ఏ పరిచర్యలు ఇచ్చారో వాటిని వారు చేస్తూ వచ్చారు. చేసిన తీర్మానాలన్నింటినీ కూడా ఏకీభవించారు. దేవుడు వారందరికీ దేవుని వాక్య విషయంలో, దేవునికి భయపడే విషయంలో, దేవుని సేవ వారికి అప్పగించిన దాన్ని నమ్మకంగా చేసే విషయంలో వారు ఏకాభిప్రాయం కలిగి ఉంటూ వచ్చారు. ఏకహృదయాన్ని దేవుడు, ఏకదృష్టిని దేవుడు వారందరికీ కలుగజేశాడు. ఎప్పుడైతే ఐక్యత ఉంటుందో, దేవుని పనులు దైవికమైన విధానంలో దేవుని ప్రజలైన వారు చేస్తారో అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. సాతానికి చోటు ఉండదు. ఎప్పుడైతే అక్రమం ఉంటుందో, అంటే క్రమమైన విధానంలో దేవుడు చెప్పిన పద్ధతులు ఉండదో, అక్కడ సాతానుడు వచ్చి ఇంకా అది కట్టబడకుండా, ఆ పని జరగకుండా, ఆ పరిచర్య జరగకుండా, ఇతరులకి క్షేమం కలగకుండా, దేవునికి మహిమ కలగకుండా చేస్తాడు. అందుకనే ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. కనుక ఇంకొక మాట 27వ వచనంలో మనం చూస్తే, యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్టాచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితారా చేయి తాళములతోనూ సంతోషముగా జరిగించినట్లు లేవీయులను తమ సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. ఇప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టూనున్న మైదాన భూమిలో నుండి, నెటోపాతి యొక్క గ్రామములో నుండి కూడుకొని వచ్చిరి. కాబట్టి తర్వాత ఏంటంటే, ఈ ప్రతిష్ఠించేటప్పుడు దేవుని పనులు జరిగిపోయిన తర్వాత వాటిని దేవునికి ప్రతిష్ఠించాలి. అంటే దేవునికి ప్రత్యేకపరచాలి. అది ఏ పరిచర్య కొరకైతే ఆ వస్తువు కానీ, ఆ మందిరం కానీ కట్టబడిందో, లేకపోతే ఆ వస్తువు ఇవ్వబడిందో, వాటన్నింటినీ కూడా దేవుని సేవ కొరకు, దేవుని కొరకు, దాన్ని ఏ పని కొరకైతే అది ఉంటుందో దానికి ప్రతిష్ఠించడం. అంటే వేరే పనికి దాన్ని వాడకూడదు. సో దేవుని మందిరం అంటే దేవుని సేవకే దాన్ని వాడాలి, కానీ వేరే దానికి వాడకూడదు. ప్రతిష్ఠించడం అంటే ప్రత్యేకించటం. సో కాబట్టి అది ఆ పనికి మాత్రమే, ఆ పరిచర్యకి మాత్రమే అది ఉపయోగపడాలి. సో ప్రతిష్ట సందర్భంలో మొట్టమొదటిగా ఏంటంటే స్తోత్ర గీతాలు. చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన అంటారు, కానీ ప్రతిదానికి ప్రార్థన లేదు. ఎప్పుడు కూడా ఇది కార్యం అయిపోయిన తర్వాత, లేక మందిరం కట్టబడిన తర్వాత దేవుని స్తుతించాలి. ఇది దేవుని సహాయంతో జరిగిందని అందరికీ ఐక్యత ఇచ్చిన దాన్ని బట్టి అందరూ కూడా ఇష్టపూర్వకంగా వారి పని భారం కష్టమైనప్పటికీ కూడా పాలు పొందారని దేవుణ్ణి స్తుతించాలి. ఇది దేవుడు చేసిన కార్యం, ఇది యెహోవా వలన జరిగిన కార్యం. కనుక ఈ విషయాల్లో మనం కూడా సంఘముగా కూడా ఈ పద్ధతిని పాటించాలి. ముందు ఆరాధించేవారు. ఇక్కడ ఆ దినాల్లో లేవి జాతులు, లేవి వంశములో అనేక పనులు చేస్తూ వచ్చారు. అయితే స్తోత్ర గీతాలు పాడేవారు, దేవుని స్తుతించేవారిని. వారిని యెరూషలేముకు పిలువనంపించినప్పుడు వారంతా కూడా అక్కడికి వచ్చారు. తర్వాత 31వ వచనంలో, అటు తర్వాత నేను యూదుల ప్రధానులను ప్రాకారం మీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరచుకుని, అందులో ఒక సమూహము కుడి ప్రక్కను పెంటగుమ్మము వైపున ప్రాకారం మీదను నడిచాను. వారి వెంబడి హోషేయను యూదుల ప్రధానుల్లో సగం మంది వెళ్ళిరి. కాబట్టి దేవుని కార్యాలు ఎప్పుడు కూడా పాటైనా, మాటైనా, ప్రార్థన అయినా, సువార్త అయినా చాలా క్రమశిక్షణతో చేయవలసి ఉంటుంది. దేవుడు ఎవరిని దేని కొరకు ప్రత్యేకించాడు, ఎవరికి ఏ పరిచర్య ఇచ్చాడు, అది గమనించడం కూడా చాలా ప్రాముఖ్యం. నేటి దినాల్లో ఎక్కడెక్కడైతే
ఈ శరీరానుసారంగా పరిచయం జరుగుతుందో వారికి ఇవ్వని, తమకి ఇవ్వని పనిని వారు చేస్తున్నారు. కాబట్టి సౌలు రాజులాగా అయిపోతుంది. సమయాలు చేయవలసిన పని సౌలు చేసేసాడు. కాబట్టి అలా ఉండడం ద్వారా తన శాపగ్రస్తుడయ్యాడు. కనుక సంఘానికి అంతటికీ కూడా కలవరం అనేది వచ్చింది. ఆ విధంగా ఉండకున్నట్లు చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. మోషే అహరోనులు చేయవలసిన పని, కోరహు 250 మందిని ఏర్పరచుకొని వాళ్ళు చేసేద్దాం, మేమే నడిపించేస్తాం, మేము కూడా పరిశుద్ధులము, మేము కూడా లేవీయులము అని తాను గర్వించాడు, అతిశయించాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోలేదు. దేవుని చిత్తం ఆల్రెడీ తెలవబడింది. దేవుడు ఒకరిని నియమించిన తర్వాత ఊరికే తొందరపడటం మంచిది కాదు. అది అహంభావం కింద వస్తుంది. అందుకనే నష్టపోయాడు. తర్వాత దేవుడు ఎంతవరకు నడిపించాలో మోషే అహరోనుల్ని నడిపించాడు, వాడుకున్నాడు. తర్వాత యెహోషువను దేవుడు ఏర్పరచుకున్నాడు. కనుక ఆ విధంగా బహు జాగ్రత్తగా మనం ఉండాలి. తర్వాత ఇక్కడ 42వ వచనంలో లేకపోతే 43వ వచనంలో, మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసినను ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించరు, వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించరు. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడి. ఇలాంటి వచనాలను ఆధారం చేసుకొని సంఘాల్లో ఇప్పుడు ఊరికి అరుస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం అరిసేది కరిసేది కాదు, కానీ సమస్తము కూడా చక్కగా క్రమంగా ఇతరులకు ఇబ్బంది లేకుండా జరగాలి. ఇదేదో లోకంలో చేస్తున్నట్టు చేయకూడదు. అన్ని జనుల ఆచారాలు, అన్ని జనుల బోధలు పాటించకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. దయచేసి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము దయచేసి 9వ వచనం చదవండి. 9వ వచనం. నానా విధములైన అన్యబోధల చేత త్రిప్పబడకుడి, రైట్. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు. కాబట్టి నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకూడదు. కాబట్టి బయలు ప్రవక్తలు కూడా అట్లాగే అరిశారు. మరి ఎలియా అట్లా ఏం అరవలేదే, కాముగా పని జరిగించాడు, ప్రార్థన చేశాడు, అగ్ని దిగి వచ్చింది దేవుని దగ్గర నుంచి, బలిని దహించింది. అలాగా నెమ్మదిగా ఉండేది నేర్చుకోవాలి. దేవుడు అల్లరికి కర్త కాదు, కానీ క్రమానికి కర్త అనే వచనాలు కూడా మనం 1 కొరింథీ 14వ అధ్యాయంలో చూస్తాం. సో రిఫరెన్స్లు చూసుకుంటే గుర్తుంటాయని చెప్తాం. కానీ చూడండి, 14వ అధ్యాయము చూడండి, 33వ వచనం. అయితే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. అల్లరికి కర్త. సంఘంలో అల్లరి అనేది ఉండదండి. అధికంగా గోల చేయటం కానీ అవసరం లేదు. అందుకనే మనం ఏం చెప్తామంటే, ఒకరు ఆరాధన చేసినా ప్రార్థన చేసినా కొద్దిగా దగ్గరగా చేయండి. ఎందుకంటే అందరికీ వినపడేలా చేయండి. ఎందుకు అందరికీ వినపడేలా చేయాలంటే అందరూ దాన్ని బట్టి ప్రేరేపింపబడతారు. అందరూ దాన్ని ఏకీభవించి ఆఖరిగా ఆమెనని అంటారు. సో ఒక ఉద్దేశం, ఒక పద్ధతి ప్రకారం చేయాలి. కానీ ఏదో రకంగా అన్ని జనులు అంటే వారికి తెలియదు. చేసేదంతా కూడా వారికి దేవుడు చెప్పింది కాదు. వారంతా సొంత అభిప్రాయాలు, సొంత విధానంలో సాతాను సంబంధించినవిగానే ఉంటాయి. అందుకనే ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి. 44వ వచనం చూస్తే, ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్టార్పణలకును ప్రథమ ఫలములకును 10వ వంతుల సంబంధమైన వాటికి ఏర్పడిన
గదుల మీద కొందరు నియమింపబడి వారు యాజకుల కొరకు లేవీయుల కొరకును ధర్మశాస్త్రానుసారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలముల నుండి సమకూర్చుటకు నియమింపబడి సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టి లేవీయులను బట్టి యూదులు సంతోషించరు. కాబట్టి దశంభాగాలు, ప్రథమ ఫలాలు ఇవన్నీ వచ్చినప్పుడు వాటి మీద కూడా నమ్మకమైన వారిని పెట్టారన్నమాట. పెట్టి అవి దుర్వినియోగం కాకుండా ఉండాలి. రెండవది ఎవరి పాళ్ళు వారికి ఇచ్చేదిగా ఉండాలి. దాని గురించని ఈ క్రమాన్ని పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, సంతోషించారు. 45 మరియు గాయకులను ద్వారపాలకులను దావీదును అతని కుమారుడైన సొలొమోను ఆజ్ఞాపించినట్లు దేవుని గూర్చిన పనులను తమ శుద్ధిని గూర్చిన పనులను నెరవేర్చుచూ వచ్చారు. దావీదు ద్వారా సొలొమోను ద్వారా నియమించిన పద్ధతులు కూడా ఏం చేశారు, దావీదు కూడా ఏం చేశాడంటే మందసాన్ని ఎక్కడ పెట్టాలి, దహన బలులు ఇలాగ తర్వాత అర్పించాలి, తర్వాత ఇవన్నీ కూడా సమాధాన బలులు చేస్తూ వచ్చాడు. తాను కూడా సొలొమోను కూడా ధర్మశాస్త్ర ప్రకారము ఈ మందిరం దేని కొరకు అనే విషయాలు కూడా 8వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి రాజులు అక్కడ దాంట్లో వివరంగా ఉంటుంది. తాను ప్రార్థన చేస్తాడు. ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 17వ అధ్యాయంలో శిష్యుల కొరకు విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తాడు, అలాగా తాను కూడా చేస్తాడు. ఈ మందిరం ఎందుకు, దేని కొరకు అనే విషయాలు, ఇశ్రాయేలు ఏం చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఈ విషయాలన్నీ కూడా సొలొమోను చెబుతాడు. 47వ వచనంలో యెరుబ్బయలు దినములలోనేమి నెహెమ్యా దినములలోనేమి ఇశ్రాయేలు అందరూ వారి వంతుల చొప్పున గాయకులకును ద్వారపాలకులకును భోజన పదార్థములను అనుదినము ఇచ్చుచూ వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచూ వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించు. యెరుబ్బయలు దినములో నేమి నెహెమ్యా దినములలోనేమి ఇశ్రాయేలు అందరూ వారి వారి వంతుల చొప్పున గాయకులకును ద్వారపాలకులకును భోజన పదార్థమును అనుదినము ఇచ్చుచు వచ్చారు. ఆ విధంగా పరిచర్య చేసేవారికి, మందిరంలో పరిచర్య చేసేవారికి ఆ విధంగా వారు ఇచ్చేవారు అన్నమాట. అవి యెరుబ్బయలు దినాల్లోనేమి నెహెమ్యా తను నడిపించిన దినాల్లోనేమి అలాగనే చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే క్రమం ఉంటుందో అప్పుడు అంతా చక్కగా జరుగుతుంది, లేకపోతే సమస్యలు వస్తున్నాయి. కనుక ఆ విధంగా వారి వంతుల చొప్పున గాయకులకును ద్వారపాలకులకు కూడా పాటలు పాడేవారికి దేవుని మందిరం నుండి ద్వారపాలకులు ఎప్పుడు కూడా వాచ్మెన్ డ్యూటీ చేస్తూ ఉంటారు. అది దేవుని సేవ. అందుకనే ఆసాపు లాంటి వాళ్ళు కానీ, కోరవ కుమారులు లాంటి వాళ్ళు కానీ దేవుని మందిర ఆవరణంలో లేకపోతే గేట్ కీపర్గా ద్వారపాలకులుగా ఉండటం మంచిదంటారు అనేవారు వాళ్ళు. అది గొప్ప భాగ్యం అని ఎంచుకుని అధ్యయన పనిని ఎంచుకునేవారు. తర్వాత దానియేలు కూడా రాజు తను ఎంత గొప్పగా ఇచ్చేస్తానంటే, నేను నీ గుమ్మం దగ్గర కాపులా ఉంటాను, ఆ పోస్టులు, గవర్నర్ పోస్టులు మా వాళ్ళకి శత్రుఘ్న మేషక్ అబేద్నెగోకు వాళ్ళకి ఇవ్వండి అని వాళ్ళకి ఇప్పించాడు. తాను ఎంతో నీతిమంతులు, ఎంతో మంచివారు. కాబట్టి అటువంటి మనసు ఉండాలంటే పూర్తిగా శరీరతత్వం పోవాలి, పూర్తిగా స్వయానికి చచ్చిపోవాలి. మనం బాప్తిసంలో సాక్ష్యం ఇస్తాం, పాత పురుషుడు చచ్చిపోయాడు, పాత స్వభావం చచ్చిపోయింది, నూతన స్వభావం క్రీస్తువాని స్వభావం తిరిగి లేచిందని సాక్ష్యం ఇస్తాం. అయితే తర్వాత చాలామందిలో కనబడేది ఏంటంటే అదే స్వార్థమే ఉంటుంది. ఆ విధంగా మార్పు అనేది చాలా కనపడదు. వారి ద్వారా ప్రతి చోట కూడా ఇబ్బందులు అనేవి ఉంటాయి. వారి ద్వారానే నీతిమంతులకి, నీతి మార్గంలో నడుచుకునే వారికి కూడా ఇబ్బందులు ఉంటాయి. సో వారి ద్వారా కట్టబడదు కానీ కోల్చబడుతుంది అన్నమాట. అయితే దేవుడు దర్శిస్తాడు కొన్నిసార్లు.
వ్యతిరేకతను కూడా గట్టిగా కట్టబెట్టడానికి మన వ్యక్తిగత జీవితాలు కానీ, కుటుంబాలు కానీ, సంఘాలు కానీ కొన్నిసార్లు అనుమతిస్తాడు. తర్వాత ఒక్కొక్కరిని దర్శించి సరి చేస్తాడు. ఎవరికి పాఠం నేర్పించాలో, నీతిమంతుల్ని నేర్పించవలసిన పాఠాలు నీతిమంతులకి, అక్రమం చేసే వారికి నేర్పించవలసిన వారికి ఆ పాఠాలు మారు మనసు పొందేటట్టుగా అవన్నీ కూడా నేర్పించి జాగ్రత్తగా ఉంటాడు. అందుకనే తర్వాత లేవీయులు అహరోను వంశస్థులు కూడా వాటిని ప్రతిష్ఠించారు. అన్నీ తమకే చూసుకోకుండా ఏం చేశారండి, అందరికీ ఎవరికి ఏది డిస్ట్రిబ్యూట్ చేయాలో వారందరికీ ఆహార పదార్థాలు కానీ ఏవైనా సరే అందరినీ చూడాలన్నమాట. మనం కూడా భోజనాలు చేసేటప్పుడు మీరంతా బాగా చక్కగా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అందరూ సర్దుకుంటున్నారు. అలా సర్దుకుని హ్యాపీగా వెళ్ళిపోవాలి. దేవుని మందిరంలో ఎంత తిన్నా చాలు కదా, ఇంకా తినేసి ఇతరులను కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అలాగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కేవలం పై విచారణ చేసేవారు కాదు, కానీ అందరూ కూడా ఇటువంటి బాధ్యత కలిగి ఉండాలి. సో వాళ్ళు ఆ విధంగా చేసి నడిపించారు. దేవుడు వారందరినీ కూడా తిరిగి వచ్చిన తర్వాత ఇంత శ్రద్ధ వచ్చిందన్నమాట. ఈ శ్రమల ద్వారా దేవుడు తిరిగి రప్పించడం ద్వారా ఇంత శ్రద్ధ, ఇంత యథార్థత, ఇంత విధేయత, దేవునికి సంపూర్ణంగా దేవుని నియమ ప్రకారం చేసేది వచ్చింది. సో కొన్నిసార్లు మనకు కూడా అటువంటి అనుభవాలు గుండా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. వాటిని బట్టి ఏదో వింత జరిగిపోతుంది అనుకోకుండా దేవుడు సరిచేయటానికి, సిద్ధపరచడానికి ఆ విధంగా నడిపిస్తాడు. కనుక మనం గుర్తుపెట్టుకుని ఆ ప్రకారం ప్రార్థనలోకి వెళ్దాం.